హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూసిన అడ్డూరి ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది BB10 తెలుగు అగ్ని పరీక్ష 2. ఎవరైతే కంటెస్టెంట్స్ 15 మంది ఉన్నారో 15 మందిలో ఎవరు ఎలిజిబుల్ BB10కి అనేది మాత్రం ఒకసారి డిస్కస్ చేద్దాం. మిథిలేష్ ఖచ్చితంగా వెళ్తాడు, ఎందుకంటే బాగా ఆడుతున్నాడు, జెన్యూన్ పర్సన్. అలాగే రాజకుమారి గురించి మీకు తెలుసు, తను కూడా 100% BB10కి వెళ్ళామని. షష్ఠి కూడా గేమ్లో BB10 తెలుగులోకి ఎంటర్ అయ్యే క్యాపబిలిటీస్ ఉన్నది. రోహిత్ నాయుడు కూడా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, జెన్యూన్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, 100% ఎలిజిబుల్ పర్సన్. అమన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే తను ఇంకా కొంచెం ఆర్గ్యుమెంట్ కాకుండా ఎలా పడితే అలా నోరు జారకుండా అవతల కంటెస్టెంట్స్ మీద కొద్దిగా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం అమన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జడ్జిలు కూడా తనని జాకిలు పెట్టి లేపుతున్నారు కాబట్టి. హేమంత్ హైదరాబాద్ వాసి 100% హేమంత్కి కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఎందుకంటే గేమ్ ఆడుతున్నాడు, కొద్దిగా కంపోజింగ్ ఉంది, తన మాటలని కానీ తను కానీ కొద్దిగా కంట్రోల్లో ఉంచుకొని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సింగర్ ఝాన్సీ కూడా తను డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అలాగే గేమ్ ఆడుతుంది, తొందరపడి నోరు జారట్లేదు, ఏది పడితే అది ఆర్గ్యూ చేయట్లేదు. దీపక్ కూడా అమన్లాగే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మోస్ట్ ప్రాబబ్లీ 60% వెళ్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వెళ్ళకపోవచ్చు అనేది కూడా మాట్లాడదాము. ఎవరు వెళ్ళకపోవచ్చు అనేది ఫస్ట్ వచ్చేసి చరణ్ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు, కాబట్టి చరణ్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే శాలిని ఆడుతుంది, స్టార్ వచ్చింది, అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడో ఆమె అవతల వ్యక్తుల్ని నమ్మకాన్ని ఇంకా తీసుకోలేకపోతుంది, అలాగే ఆడియన్స్ నమ్మకాన్ని తీసుకోలేకపోతుంది అనేది నా ఫీలింగ్. అలాగే ఆ రామకృష్ణ కూడా గేమ్ అర్థం కావట్లేదు, మనోడు ఏది పడితే అది ప్రయత్నం అయితే చేస్తున్నాడు, కానీ ఏదో ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఏదో ట్రై చేస్తాం చూసారు ఎగ్జామ్స్, అలా ట్రై చేస్తున్నాడు తప్ప అంత జెన్యూన్గా పెట్టట్లేదు ఎఫర్ట్స్ అనేది నా ఫీలింగ్. అపూర్వ కూడా నాకెందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. అపూర్వ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది, ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అపూర్వకి. యాంకర్ ప్రియా ఎఫర్ట్స్ పెడుతుంది, బట్ ఎక్కడో అంత ఇంప్రెసివ్గా లేదు, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోతుంది అనేది నా ఫీలింగ్. యాంకర్ ప్రియా కూడా. గాయత్రి గారు అయితే ఇక టోటల్ డౌన్లోనే ఉంటున్నారు. ఆమె అంత అగ్రెసివ్ మెంటాలిటీ ఏం కాదు, గేమ్ పరంగా కానీ ఆర్గ్యుమెంట్ పరంగానే ఉండట్లేదు అనేది అయితే నా ఫీలింగ్. సో ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది నాకు సంబంధించి ఎలిమినేట్ ఎవరు అవుతారు, BB10లోకి ఎవరు ఎంటర్ అవుతారు అనేది నా ఫీలింగ్తో మీరు అభిప్రాయానికి ఏకీభించినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని అయితే మాత్రం. థ్యాంక్ యూ.